నమస్తే డాక్టర్ గారు. సార్ ఇప్పుడు బేసిక్‌గా సీజనల్ ఫ్రూట్స్ తినాలి మన బాడీకి మంచిదని అంటూ ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో సీతాఫలం బాగా మనకి దొరుకుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఇది తినొచ్చంటారండి? తింటే ఎలాంటి మైనస్ అంటూ ఉంటుందంటారు? మన ఒక్క భారతదేశంలోనూ, చైనాలోనూ చాలా పెద్ద అపోహ ఏంటంటే ఫ్రూట్ తింటే షుగర్ వస్తది. షుగర్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినకూడదని. నార్వేలోను, ఫిన్లాండ్‌లోను, యూరోప్‌లో, అమెరికాలోను, చైనాలో 11 ఇయర్స్ స్టడీస్ జరిగాయి. హ్మ్. ఫ్రూట్స్ తిన్నోళ్ళలో మరుసటి రోజు తెల్లారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గింది. హ్మ్. చాలా ఇది చాలా ఇంపార్టెంట్ 2021లో రిలీజ్ అయిన స్టడీ. సైంటిఫిక్ ఆధారంగా జరిగింది ఏంటంటే మన భారతదేశంలో అనుకునేది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్ తింటే షుగర్ పెరిగి ప్రాబ్లం అవుద్దని అనుకుంటారు మన దేశంలో. మన ఒక్క భారతదేశం తప్పిస్తే 165 దేశాల్లో ఈ అపోహ లేదు. సైంటిఫిక్గా 16 దేశాల్లో, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జపాన్ నుంచి, చైనా దాకా అన్ని దేశాల్లో సీరియస్గా స్టడీ 11 ఇయర్స్ స్టడీ జరిగింది. ఎవరైతే మూడు గ్రేప్స్ అంటే 250 గ్రామ్స్ ఆఫ్ గ్రేప్స్ నైట్ బ్లాక్ గ్రేప్స్ తింటే తెల్లారి వాళ్ళ షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. అలాగే ఏ ఫ్రూట్ తీసుకున్నా ఫ్రూట్లో ఏముంటుంది అంటే 85% వాటర్ ఉంటుంది. ఓన్లీ 15%లో 13% ఫైబర్ ఉంటుంది. ఓన్లీ 2% ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ ఉంటాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే మొత్తం ఫ్రూట్ నిండా షుగరే ఉంటుంది అనుకుంటారు. ఇట్ డజంట్ మీన్ దట్. మన ఈ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఇన్సులిన్ రిలీజ్ అయ్యే ఉత్పత్తి పెరుగుతుంది. వాటర్ కంటెంట్ వల్ల మన పొట్ట నిండినట్టు ఉంటుంది. కాబట్టి మార్నింగ్ టైం మీరు రైస్ కానీ, వీట్ కానీ, చపాతి కానీ తినాలి. 1 మీల్ ఏ డేలోకి రావాలి అందరూ. 20 ఏళ్ళ నుంచే సాయంత్రం 7 నుంచి ఉదయం 7 దాకా తినకూడదు అందరూ. దే షుడ్ కమ్ టు ఏదో ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ తీసుకోవచ్చు. సీతాఫలంతో కూడా ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నంబర్ ఆఫ్ స్టడీస్ జరిగాయి. HWAS అంటారు, అంటే హాట్ వాటర్ అసోసియేటెడ్ విత్ కస్టర్డ్ యాపిల్ నుంచి డ్రా చేసింది దాన్ని వాళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేశారు. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి అది వాడిన వాళ్ళలో షుగర్ లెవెల్స్ తగ్గాయి. అన్ఫార్చునేట్గా ఏంటంటే మన సీతాఫలం ఆకులో చాలా పవర్ ఉంది. అది తీసుకున్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ తగ్గాయి. తొక్క చాలా ఉపయోగం, గింజ కూడా చాలా ఉపయోగం. ఆ గింజలో మాత్రం ఎక్కువ మోర్ దెన్ 10 తీసుకుంటే కొంచెం విషంలాగే టాక్సిక్ అవుతుంది. కాబట్టి సీతాఫలంలో యాంటీ డయాబెటిక్, షుగర్ రాకుండా ఉండే ప్రాపర్టీస్ ఉన్నాయి, క్యాన్సర్ రాకుండా ప్రాపర్టీస్ ఉన్నాయి, తర్వాత ఏజింగ్ రాకుండా ప్రాపర్టీస్ ఉన్నాయి, స్కిన్ పలచబడే తెల్లగా ఉండే ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నో మంచి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ పల్పు అంటే ఆ లోపల ఉన్న పల్పు ఒకటే తింటున్నాం, మిగిలినవన్నీ పక్కకు పడేస్తున్నాం. దానివల్ల దాని యొక్క ఎఫెక్ట్ కనపడకుండా అయింది. కాబట్టి మీరు ఎనీ ఫ్రూట్ కళ్ళు మూసుకొని ధైర్యంగా తినండి. మీరు షుగర్ గురించి మర్చిపోండి. అంటే బేసిక్గా ఫ్రూట్స్ అనగానే చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి దాని గురించి స్వీట్స్ కూడా తీసుకుంటూ ఉండరు. ఎక్కువ పెరిగే అవకాశం ఉందని ఒక ఆలోచన అంటూ ఉంటుంది. సో నిజమే అంటారా సార్? ఇందులో కూడా పాపం చాలా పెద్ద కన్ఫ్యూజన్, డాక్టర్స్కి కన్ఫ్యూజన్ ఇది. ఎందువల్లంటే ఫ్రక్టోజ్ అంటారు ఫ్రూట్లో ఉండేదాన్ని, షుగర్ పేరు. ఈ ఫ్రక్టోజ్ని ఎక్కడ కన్ఫ్యూజ్ అయిందంటే మనం హై కార్న్ ఫ్రక్టోజ్ షుగర్ అని అమెరికాలో కార్న్లోంచి తయారు చేశారు. 1940 నుంచి వాళ్ళకి కార్న్ ప్రొడక్షన్ బాగా పెరిగి ఈ కార్న్ అంతా ఏం చేసుకోవాలి అని వాళ్ళు హై మెషిన్స్ పెట్టి పౌడర్లాగా చేసి హై కార్న్ ఫ్రక్టోజ్ షుగర్ అని మార్కెట్లో వదిలేరు. ఇప్పుడు మీరు పికిల్స్ దగ్గర నుంచి పన్నీర్ దాకా, లేకుంటే పన్నీర్ కర్రీ దాకా కానీ, ఆర్ మన పేస్ట్రీస్ కానీ, మీరు ఎన్ని బేకరీ ప్రోడక్ట్ హై కార్న్ ఫ్రక్టోజ్ షుగర్ వాడిన ప్రోడక్ట్ లేదు ఇండియాలో. ప్రతి దాంట్లోనూ మనం అది వాడుతున్నాం, హై కార్న్ ఫ్రక్టోజ్ షుగర్. ఆ ఫ్రక్టోజ్ వల్ల లివర్ ఎన్లార్జ్మెంట్ వచ్చి ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది. సమోసాల్లో వాడుతున్నారు, చివరికి అది ఆల్కహాల్ ప్రోడక్ట్స్లో వాడుతున్నారు, చైనీస్ మంచూరియాలో వాడుతున్నారు, ప్రతి ఫుడ్లో వాడుతున్నారు, బిర్యానీలో వాడుతున్నారు. ఆ ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ వచ్చింది. దాన్ని పట్టుకునే డాక్టర్స్ కానీ, ప్రజలు కానీ ఫ్రక్టోజ్ ఫ్రూట్లో ఉంది కదా, అందువల్ల ఫ్రూట్స్ కూడా డేంజర్ అని ఫ్రక్టోజ్ ఉంటుంది ఒక టైప్ ఆఫ్ ప్యానిక్ అయ్యారు అందరూ. అది ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రతి డాక్టర్ చెప్తున్నారు. అది కన్ఫ్యూజన్ ఎక్కడంటే అది ఒక సింథటిక్ ప్రోడక్ట్, అంటే ఒక ప్లాంట్లో ఒక మెకానికల్గా మ్యానుఫ్యాక్చర్ అయింది. వేరే ఇది న్యాచురల్ ప్రోడక్ట్. మన ఫ్రూట్లో ఉండే దాంట్లో ఓన్లీ 85% వాటర్ ఉన్న ఫ్రూట్. అది ఏ ఫ్రూట్ తీసుకున్నా దాంట్లో ఇంకా మిగిలిన 13% ఫైబర్ ఉంటుంది. ఓన్లీ 2% మీకు ఫ్రక్టోజు, సుక్రోజు, గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ ఫ్రక్టోజ్ వేరు, హై కార్న్ ఫ్రక్టోజ్ వేరు. డాక్టర్స్ కానీ ఎవరు అడిగినా ఇమీడియట్గా ఫ్రక్టోజ్ ఉంటుంది, ఫ్యాటీ లివర్, లివర్ క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తాయని భయపడుతున్నారు. ఇది చాలా చాలా చిన్న ప్రాబ్లం, మిస్టేక్.
జరిగిన స్టడీస్ అన్ని ఇప్పటిదాకా కూడా ఓన్లీ హై కార్న్ ఫ్రక్టోజ్ మీద జరిగాయి, నాట్ ఆన్ ఫ్రక్టోజ్. ఇది మీకు ప్రజలకు చెప్పాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అంటే సీజన్కి సంబంధించి ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అని అంటుంది. తీసుకున్న వాళ్ళలో షుగర్ తగ్గింది, అది మీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నా. మీరు సీజనల్ ఫ్రూట్ తీసుకున్న వాళ్ళ షుగర్ పెరగడం కాదు, షుగర్ తగ్గుతుంది. ఎందువల్ల అంటే మనకి ఇన్సులిన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండే ఉత్పత్తి అయ్యే ప్యాంక్రియాస్ని హెల్ప్ చేస్తాయి. రెండవది ఆ బీటా సెల్స్ అలిసిపోకుండా ఆపుతాయి. మూడోది వచ్చిన ఇన్సులిన్ కరెక్ట్గా కండరాల్లోకి, మన మజిల్లోకి, లివర్లోకి వెళ్ళేటట్టు అది సెల్ ఓపెన్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తున్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్, క్యాన్సర్ రాకుండా ప్రాపర్టీస్ ఉండడం వల్ల వీటిలో ఫ్లావనాయిడ్స్ అని ఉన్నాయి, తర్వాత టానిక్ ఉన్నాయి, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఐసోఫ్లేవన్ ఉన్నాయి, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలిపి మనకి ఒక సెల్ ఒక మెటబాలిజం ఏజింగ్ రాకుండా ఆపుతాయి. దానివల్ల మనకి ప్రతి ఫ్రూట్లోనూ పనికొచ్చేదే పెట్టారు. మన నేచర్ అన్ని భూమి మీద ఉన్నవన్నీ కూడా మనకి యూస్ఫుల్. సో భయపడాల్సిన అవసరం లేదు, తీసుకున్న వాళ్ళ తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.